దేవుడి దగ్గర తాను రాజకీయాలు చేయనని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అర్చకులు కోరడంతోనే స్వామివారి కళ్యాణం టెంపుల్లో కాకుండా బయట జరిపిస్తున్నామని చెప్పారు. స్వామివారి కళ్యాణం అయిన తర్వాత తన సొంత ఖర్చులతో కంచె వేయిస్తానన్నారు ఎమ్మెల్యే అడ్లూరి. దైవ కార్యక్రమం మీరు చనిపోయేంత వరకు కూడా దేవుడి దగ్గర రాజకీయాలు చేయాలి. నా వ్యక్తిగతమైన ఎజెండా ఎక్కడ కూడా ఉండదు. నా ప్రాణం పోయేంత వరకు అలాంటి తప్పు చేయని నేను పొద్దున్న చేస్తే దేవుడికి ఒక అర్ధగంట దేవుడికి పూజ చేసుకున్నాకనే బయటకు వెళ్తాను. ఎంత పెద్ద పనులు లాస్ట్ నా కౌంటింగ్ జరుగుతుంటే కౌంటింగ్ లాస్ట్ రౌండ్లో కూడా అలా మంగళవారం రోజు ఆంజనేయ స్వామి దగ్గర పోలే అని చెప్పి లాస్ట్ రౌండ్లో కూడా నేను మధ్యలో కొండగట్ట ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాను 2018. మా నాయనమ్మ మా తాత రాజరాజేశ్వర స్వామి ఉన్నవాడు ఆ పాదాల కాడ పట్నాలు వేసుకున్న సంవత్సరం ఊరు తిరిగేటువంటి మా కుటుంబంతో వచ్చినటువంటి ఆ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ ప్రజల దయతో లక్ష్మణ స్వామి దయతో శాసనసభ్యుడిగా ఉన్న ప్రభుత్వ విప్పుకున్నా ఇక్కడ ఉన్న ప్రజల యొక్క వేద యొక్క బ్రాహ్మణుల యొక్క ఆచార పద్ధతుల ప్రకారమే నడవాలని కోరుకుంటుంది తప్ప ఈ స్థలానికి సంబంధించిన విషయంలో కూడా శాసనసభ్యుడిగా ప్రభుత్వ లేదు నాకు కానీ మా యొక్క ప్రమేయం లేకుండా బ్రాహ్మణ్ నిర్ణయించే ప్రకారం ముఖ్యంగా 5వ తారీఖు మార్చి రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఉత్తర్వులు ఇవ్వడం అధికారపరంగా ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఏదన్నా ప్రభుత్వ పరంగా ఎండోమెంట్ శాఖ ద్వారా ఏ యొక్క గుడి కట్టాలన్నా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఏ యొక్క యాగశాల కట్టాలనుకున్నా వారు వేదికలు ఉంటారు. వారికి ప్రధానమైనటువంటి ఆగమ సంబంధించినటువంటి బ్రాహ్మణులు ఉంటారు. ఉత్తమ బ్రాహ్మణులు వారి సలహా ప్రకారం ముందుకు పోతారు తప్ప వారు అధికారిపరంగా వారు ఉన్నప్పటికీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికార పరంగా ఉద్యోగం చేసుకున్నప్పుడు కూడా వారి వేద సంబంధించిన బ్రాహ్మణులు కానీ ఆగమం సంబంధించిన వారిని వారు నియమించడం వారి నిర్ణయం ప్రకారమే వారు ఉత్తర్వులు ఇస్తారు. ఈ ఉత్తర్వులు ఇచ్చే ముందు ఈ కమిషనర్ శ్రీధర్ గారు ఐఏఎస్